ఇంద్రమ్మ ఇండ్ల కోసం కుక్కట్పల్లి ప్రాంతంలో ఫౌండేషన్ వేసిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే గతంలో ఎవరు చేయలేదు మేమేదో చేస్తున్నాం అనే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని మనం చూసినాం. ఒకటి ఏంటంటే, ఏ స్థలంలో అయితే ఆయన ఫౌండేషన్ వేసిండో ఆ స్థలం హైకోర్టులో ఫైట్ చేసి సుప్రీంకోర్టులో గెలిచిన మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ 11 ఎకరాలు గెలిచినటువంటి స్థలం. పేదవాళ్లకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాడు. 1,00,000 ఇళ్లకు కార్యాచరణ చేపడితే మేము అధికారం కోల్పోయే సందర్భానికి 69,000 ఇండ్లు కంప్లీట్ చేసి భారతదేశ చరిత్రలోనే అన్ని హంగులతోని నిర్మాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, లిఫ్టులు కానివ్వండి, రెండోది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కమర్షియల్ షాపింగ్ మాల్ కానివ్వండి, సర్వ అంగులతోని ఇంక్లూడింగ్ సీసీ రోడ్స్. అసలు భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం అది. ఆ రోజు స్వయంగా గవర్నర్ గారు ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా ఈ విధంగా లేవు అని చెప్పి, అయితే మీకు ఒకసారి లిస్టు 109 ప్రాంతాలలో అత్యంత వాల్యూ ఉన్నటువంటి, ఆ భూమి వాల్యూ ఉన్నటువంటి ప్రాంతాలలో కట్టినటువంటి గాంధీ భవన్ ఎదురుగా కట్టెల మండి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా మురళీధర్ బాగ్, గోడెకే ఖబర్, జియాగూడ, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, పటాన్ చెరు, సంగారెడ్డి, కొల్లూరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఫౌండేషన్ వేసిండో దానికి ఆనుకునే కైతన్పల్లి, కైతలాపూర్, ఈయనంట విలువైనటువంటి భూమి అంట. చెప్పడానికి కూడా కనీసం ఆలోచన చేసి చెప్పాలి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొల్లూరు ప్రాంతంలోనే ఏకంగా 16,000 ఇళ్ళు కట్టినాం. ప్రపంచంలోనే ఒకటే ప్రాంతంలో 16,000 ఇళ్ళు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం. రెండోది, మేము కట్టిన ఇళ్లలో ఎవరు ఉండలేరంట ముఖ్యమంత్రి గారు. మరి ఎవరిని పంపిస్తారో రేపు మీ క్యాబినెట్ నుంచి నా ఎంబడి పంపిస్తే నేను తీసుకుపోయి చూపిస్తా. ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఆ రోజుల్లోనే చూపించిన నేను, ఆయన సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు తీసుకుపోయి చూపించిన. కేసీఆర్ గారు కట్టినటువంటిది పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలనేటువంటిది. 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఒక హాలు, ఒక ఇండియన్, ఒక వెస్టర్న్ బాత్రూమ్. రెండోది, ఏదైతే వంటగది ఉంటుందో అద్భుతంగా ఆ బండ వేసి చేసినటువంటి, కనీసము 560 చదరపు మీటర్. మీరు కడుతుంది ఎంతనో చెప్పగలుగుతారా? ఆ రోజు మా యొక్క డబుల్ బెడ్రూమ్ యూనిట్ కాస్ట్ 9,60,000. అసలు పేదవాడు అనేవాడు ప్రభుత్వం ఉచితంగా కట్టాలి. మీరేమో 5 లక్షలు ఇస్తారు, 6 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవాలంట, 10,000 రూపాయలేమో అప్లికేషన్ ఫామ్. ఒకవేళ నీకు శాంక్షన్ కాకపోతే తిరిగి ఇస్తుందంట ప్రభుత్వం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే స్కీమ్ పెట్టి ఆ కట్టిన 10,000 ఇంకా మీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి, ఇంకా తిరిగి ఇయ్యలే. వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి శాపనార్థాలు పెట్టి మానుకున్నటువంటిది మర్చిపోయారు మీరు. రెండోదంట 1,00,000 ఇళ్ళు కడతారంట.
లిస్టు పెట్టాలి కదా 1,00,000 ఇండ్లు అంటే. గతంలో మంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడే 16,000 పెట్టాడు. హైదరాబాద్లో స్థలాలు లేక ఉన్న స్థలాలలో కట్టినాం. నేను చెప్పింది ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ముంగట ఇందిరమ్మ బస్తీ ఉన్నది, ఆడ కట్టినాం. నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ నగర్ అని అక్కడ కట్టినాం. నా దగ్గర చాచా నెహ్రూ నగర్ కానీ రామసాంబిక చాచా నెహ్రూ నగరు, పొట్టి శ్రీరాములు నగరు నా ఏరియాలో కట్టినాం. ఎక్కడైతే స్థలాలు అవైలబుల్ ఉన్నాయో అక్కడ కట్టినాం. ఆయన ఏమంటుండంటే ఇల్లు కట్టిందేరే ఎవరు పోతలేరంట. మరి రా తీసుకుపోయి చూపిస్తా, ఎవరెవరు నివాసం ఉంటుర్రో నేను తీసుకుపోయి చూపిస్తా. మేమిచ్చింది ఫ్రీగా, ఏ రూపాయి లేకుండా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ల సమక్షంలో, ప్రజల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా తీసిచ్చినటువంటిది మీ మీడియా సమక్షంలో మేం చేసింది. కాబట్టి మీరు ఈ ఊకదప్పుడు ఉపన్యాసాలు మాని మీరు దాని సైజ్ ఎంతనో చెప్పండి. ఇల్లు కడతామంటే కాదు, మాలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా? మేము కట్టినట్టు 560 చదరపు గజాలలో కడతారా? చెప్పాలి. రెండోది, మేమిచ్చినట్టు పేదవాడికి ఉచితంగా ఇస్తారా? చెప్పాలి. ఇక ఇవన్నీ మాట్లాడుతూ మీ భూమి మీకే ఇప్పిస్తారంట. ఏది 22A మీ భూమి మీకు ఇప్పేయడానికి ఎవరు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆస్తులు 22లో ఏలో పెట్టిండ్రంటే అర్థం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లకు మీరు ఇవన్నీ ప్రొవిజన్లో పెట్టి ఇప్పుడంట నాది పూచి నిషేధిత జాబితా నుంచి క్లియర్ చేస్తా. అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఏం దందా జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? ఈ 22Aలో పెట్టిన తర్వాత గడిచిన 2.5 సంవత్సరాలల్లో 30%, 40% లావాదేవీలు ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలియదా? 30-40% మీరు నెగోషియేషన్ చేసుకుంటూ 3-4 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇళ్ళ మీద కూడా, అది అపార్ట్మెంట్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అన్నీ దీంట్లో పేదవాళ్ళు ఉండేటువంటి ఇళ్ళను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఏం తెలియనట్టు నాది పూచి అంటూ. అంటే ఇదే కలెక్టరేట్లల్లా ఎవరిని కలవమంటారు మీకు తెలియదా? 30%, 40% డిమాండ్ చేసి తీసుకుంటుంది మీకు తెలియదా? తెలియకపోతే త్వరలోనే ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు కూడా బయట పెడతాం. అమాయకంగా. రెండోది ఏంటంటే, చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, మీకు ఈ దేశంలో న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నాయనేటువంటిది మర్చిపోయినరా? హైడ్రా మొన్న ఇష్టం ఉన్నట్టు చేస్తే చట్టం ఏం చేసింది తెలుసు కదా. రేపు ఇది కూడా అదే జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండలేని భూములన్నీ 22Aలో పెట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే ఒక పేదవాడు, ఒక రైతు, లేకపోతే ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి భూములు, తండ్రులు తాతలు పరంపరగా వచ్చినటువంటి ఆస్తులని మీరు 22Aలో పెట్టి మీరు నెగోషియేషన్ చేస్తారా? 30-40% డిమాండ్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఏదో ఒకటి. ఇంకోటి చెప్పి ఆయన అఘోరనంట, శుద్ధ పూజలు. ఇది ఈ భారతదేశ సాంప్రదాయాల ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మన పవిత్రమైనటువంటి పండుగలే కాకుండా నార్మల్ టైంలలో కూడా దేవుళ్ళని పూజిస్తాం. అదేవిధంగా ముస్లింలు ఖురాన్ని పూజిస్తారు,
క్రిస్టియన్లు బైబిల్, అదేవిధంగా గురుద్వారాలలోనూ సర్దార్జీలు చేస్తారు. ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు చేస్తారు. కొంతమంది అమాయకులు తెలుసో తెలియక మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు అంటే నేను అర్థం చేసుకుంటా. ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి అదే నిజం అనుకుంటే, అదే జరిగితే ఈ దేశం ప్రపంచంలో ప్రభుత్వాలు అధికారాలు పోవుడు కాదు, మనుషులు బతుకుతారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు నీ మీద ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలని శూద్ర పూజ చేసిన అనుకో, చచ్చిపోతావా? లేదు, నీ అధికారం మీద నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పూజ చేసేస్తే రేపు నీ అధికారం పోతుందంటే, పోనీ అమాయకంగా కొంతమంది మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దాన్ని లింకు చేసి ఫామ్ హౌస్ అంటావు, దాన్ని లింకు చేసి ఇంకోటి అంటూ, వర్ణదేవుడు కరుణించిండంటూ మేమే మొక్కినాం కదా. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగేటప్పుడు మొక్కినాము, మాంకాళి జాతరకు మొక్కినాము. ప్రభుత్వాలు ఉండొచ్చు, ప్రభుత్వాల మీద పోరాటాలు జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఎవరైనప్పటికీ, మేమున్నా వాళ్ళు ఉన్నా. కానీ శుద్ర పూజల ద్వారా ఈ ప్రభుత్వం పడిపోవాలని, వర్షాలు రావద్దని, ఈ మనిషి చచ్చిపోవాలని, ఒకవేళ ఇటువంటి జరిగితే ఈ భూ ప్రపంచంలో మనుషులు ఉంటారా? విఘ్నులైనటువంటి ప్రజలు, పురోహితులు, ధర్మాన్ని దేవుళ్ళని నమ్ముకునేటువంటి ఎంతోమంది యాగాలు యజ్ఞాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడవచ్చా లేదా? అసలు ఏదన్నా కానీ అడ్డంగా మాట్లాడడం నేర్చుకోరు. అడ్డంగా మాట్లాడడం, లేకపోతే బూతు మాటలు. కొత్తగా నిన్న మొన్న కమిటీ చూసిన ఎయిట్ స్పీచ్, దాని మీద అంటే అసెంబ్లీలో బిల్లు పెడతారంట. ఏడికైనా స్టార్ట్ చేయాలో మీరే ఆలోచించుకోండి మీ కమిటీ వాళ్ళు. ఈరోజు హైదరాబాద్ మహానగరం కాకతీయులు నిజాం ప్రభుత్వాల నుంచి పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, గొప్పవాడు గొప్పవాడుగానే ఉన్నాడు. నిన్న మునుగోడులో మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? పేదోడు పేదోడు లెక్కనే ఉన్నాడు, మీరేమో 100 కోట్ల మీదకి వెళ్ళిపోతారు, 1000 కోట్లు సంపాదిస్తారు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడినరు. గా ఇంద్రమ్మ ఇండ్లకు 50 కొర్రీ లేదని మీరు మాట్లాడినరు. మేము ఏ రోజు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆత్మగౌరవం కోసం చెప్పింది, కానీ దాని మీద కేసీఆర్ గారి ఫోటో ఉండాలి, కేసీఆర్ గారి పేరు ఉండాలి కాదు. మీలాగా ప్రతిదానికి అన్నపూర్ణ పేదవాళ్ళకి 5 రూపాయల భోజనం పెడితే నువ్వు చేసిందేం లేదు. కానీ మేము పెట్టింది అన్నపూర్ణ అంటే, మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో తెలుగు వాళ్ళలో కానీ అన్నపూర్ణ అంటే అన్నం అంటారు. నువ్వు వచ్చే ఏం లేదు, ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టేసావు. పోనీ కొత్తగా ఏమన్నా ఓపెన్ చేసినావా? ఏమీ లేదు. కాబట్టి పేదవాళ్ళతో ఆడుకోకండి మీరు. అత్యంతనంట విలువైనటువంటి భూములు అంట 200 కోట్ల రూపాయలకు ఎకరం అంట. మరి మేము కట్టింది ఎక్కడ? 69,000. ఇంకా అక్కడికే ముఖ్యమంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కడతాం అనేది ఎక్కడ కట్టిన చూపిస్తున్నారు అని పబ్లిక్ని అడుగుతూ రా. మరి మీరు వస్తారా? మీరు ఎవరినైనా పంపిస్తారా? నేను తీసుకుపోయి చూపిస్తాను. 109 ప్రదేశాలల్లో డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా, దానిలో మనుషులు ఉన్నారా లేదా నేను చూపిస్తా తీసుకుపోయి. మేము పేదవాడు గొప్పగా బతకాలని ఆలోచించినాం, ఏదో ఇల్లు కట్టించుడు కాదు. దానికి కావాల్సినటువంటి ఆల్ ఫెసిలిటీస్, కరెంటు కానీ వాటర్ కానీ పవర్ కానీతో పాటు రోడ్లు బ్రహ్మాండమైనటువంటి కమర్షియల్ ఏదైతే షాపింగ్ అవన్నీ చేసిచ్చి. రెండోది, నువ్వు 1,00,000 ఇళ్ళు అంటున్నావు కదా, రేపు లిస్ట్ అనౌన్స్ చేయి. రేపు 7 లక్షనో. మొన్న ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తే 16,000 కూడా లేవు దాంట్లో. మరి ఎక్కడ కడుతూ? మేము వీలైనంత వరకు ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సెంట్రల్ సిటీలో కట్టినాం మేము. ఆ తర్వాత ఏంటంటే పెరిఫెరల్ ఏరియా ఏదైతే
అవుట్స్కట్స్లో ఉందో కట్టినాం, ఇచ్చినాం. అవన్నీ మీ కళ్ళ ముంగటనే ఉన్నటువంటి, ఏదో కొత్తగా వీళ్ళు ఇల్లు కడుతున్నట్టు. పోనీ నేను అడుగుతున్నా, మేము కట్టిన సైజు అన్నా కడతారా? అదనే చెప్పండి. మేము కట్టిన సైజు డబల్ బెడ్రూమ్తో పాటు హాల్, కిచెన్ కానివ్వండి, ఇండియన్ వెస్టర్న్ బాత్రూమ్లు కానివ్వండి, అది కడతారా చెప్పండి. రెండోది 5 లక్షల రూపాయలు మీరు ఇచ్చుడు, 6 లక్షలు ఎడికేం తేవాలి? పేదవాడు 6 లక్షల రూపాయలు ఎక్కడికేం తేవాలి? వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్కు తెచ్చింది అనుకో, మీకు కట్టే 2-3 ఏళ్ళకు అదే డబ్బులతో వాళ్ళు కట్టుకుంటారు కదా, అది డబల్ టిబల్ అవుతుంది కదా. అన్నీ మోసపూరితమైనటువంటి మాటలు, అబద్ధాల మాటలు. ఇదైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. శుద్ర పూజల గురించి రోజు టీవీలలో ఒక చర్చ, పేపర్లలో ఒక చర్చ. అసలు మీరు సింపుల్గా, నేను మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా, నేను నాశనం కావాలని నువ్వు ఇంట్లో కూర్చొని ఎవరినో తీసుకొచ్చి పూజ చేస్తే నేను నాశనం అవుతానా? అది ఉందా చరిత్రలో? అట్లాంటి ఈ దేశం మిగులుతుందా? మనుషులు మిగులుతారా? ప్రభుత్వాలు ఉంటాయా? అరే ఎవరో అమాయకంగా కొంతమంది మాట్లాడారంటే సరే అర్థం చేసుకోవచ్చు, కానీ ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు అట్లా? కొంతమందిని ఏంటంటే ఈ సమాజం బాధ్యత గల వ్యక్తుల కింద ట్రీట్ చేస్తుంది. మనకున్న హోదా అటువంటిది. మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమనుకుంటారో, జనం ఏమనుకుంటారో అనే పద్ధతిలో ఉండాలి. ఒక్క దగ్గర ఫౌండేషన్ వేసి, అది కూడా హైకోర్టులో కేసులులే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో మనమే గెలిచినాం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, అదే స్థలం ఇది. ఆడ ఫౌండేషన్ వేసి ఆడ ఇల్లు కంప్లీట్ అయిపోయినట్టే మాట్లాడుతుండే అక్కడ. కాబట్టి ఇది భావ్యం కాదు. మీరు ఆలోచించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేస్తా నేను అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, ఆలోచన కూడా ఉండాలి కదా. ఆలోచన లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడటం, ఇదైతే ఇంకా విచిత్రం. ఇది హెడ్లైన్స్ పెట్టారు, మీ భూమి మీకే ఇప్పిస్తా. మీరెవరా ఇప్పేనికే? నాకు చట్టం తెలియదా? రాజ్యాంగం తెలియదా? నా భూమి నాకు ఇచ్చింది. నేను అసలు 22 ఏలో ఎవడు పెట్టమన్నాడు? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేను మీడియా మిత్రులు కూడా మీరు కూడా బయటికి తీయండి. 22 ఏళ్ళ ఉన్న భూములని పెట్టి ఒక మనిషిని కలవాలి, 30% ఆర్ 40% డిమాండ్. ఏదైతే అవసరం ఉన్న వాళ్ళు ఇప్పటికే చేపించుకోరు. ఆ లిస్టు మీకు వస్తుంది త్వరలోనే. ఇది ఏం తెలియనట్టు ముఖ్యమంత్రి గారు అమాయకంగా మాట్లాడుతారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారంటే ఆల్రెడీ 22లో 8 బిలియన్లు పెట్టుమని ఆదేశాలు ఇచ్చిందే మీరు. సిటీ సరౌండింగ్ 100 కిలోమీటర్ రేడియస్లా అత్యంత విలువైనటువంటి భూములు, ప్రభుత్వ భూములు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దాంట్లో పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలే కూడా 50-60 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తుండ్రు. అది మీకు మంచిది కాదు. రాజ్యాంగపరంగా, చట్టపరంగా కొట్లాడతాం, కానీ పేదవాళ్ళు, మధ్యతరగతి ఒకళ్ళ ఉసురు మీ ప్రభుత్వానికి మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. అరే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి దగ్గర కోడై కూస్తుంది. ఈ 22 ఏది, ఎవరెవరిని కలిసినరు, వాళ్ళు ఎంతెంత డిమాండ్ చేస్తుర్రు, ఇప్పటివరకు ఎన్ని క్లియర్ చేసి ఎంత తీసుకున్నారు అనేది హైదరాబాద్ అంతా కోడై కూస్తుంటే ముఖ్యమంత్రి గారు నాకు ఏం తెలియనట్టు మీ భూమి మీకు ఇప్పిస్తా, మీ భూమి మీకు ఇప్పించుడేంది? ప్రభుత్వ భూమి ఉంటే మీరు చేసుకో. ఇట్లా ప్రజల్ని ఏదో నానా తిప్పలు పడి, నానా కష్టాలు పడి సంపాదించుకొని తీసుకున్నటువంటి భూముల మీద మీరు గద్దల్లాగా వాలిపోయి మీ ఇష్టానుసారం చేసుకుంటే చరిత్ర క్షమించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, పేదవాడికి ఉచితంగానే కట్టియాలని నా ప్రధానమైనటువంటి డిమాండ్.
మేము కట్టిన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్టని విధంగా మేము కట్టి ఇచ్చినాం. మీరు అదే పద్ధతిలో ఇవ్వండి. మేమేమో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, సెంట్రల్ హైదరాబాదు, సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు పెరిఫెరల్లో కూడా కట్టినాం. ఏదో మేము కట్టనట్టు, మేదేమో 150 కిలోమీటర్ దూరంలో కట్టి మేమేదో ఇచ్చినట్టు, నువ్వేదో వచ్చి ఈడనే కడుతున్నట్టు నీ గాంధీ భవన్ ఎదురుగా మురళీధర్ బాగ్లా కట్టినాం. రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదురుగా కట్టెల మండి అక్కడ కట్టినాం. బేగం బజార్ గోడెక కబర్లో కట్టినాం. కార్వాన్ చియాగూడలో కట్టినాం. నెక్లెస్ రోడ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆడికి పోతుర్రు. మన జ్యోతిరావు పులే గారి ఇనాగ్రేషన్ పోతుర్రు. ఆడ నిలబడు, నీ ఎదురుగానే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయి. ఇందిరమ్మ బస్తీ ఆ వైపున నెక్లెస్ రోడ్ పోతే అంబేద్కర్ నగర్ కనిపిస్తుంది. మారడుపల్లి 3 లక్షలకు గజం ఉన్నటువంటి మారడుపల్లిలా మేము కట్టించింది. అట్లా అన్ని కాన్స్టిట్యున్సీలలో కట్టించినాం. ఇంకా జాగాలు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి సరిపోదంటే కొంత ఫెరిఫెరల్ ఏరియాలో కట్టి బాజాప్తాగా 3 కలెక్టర్ల సమక్షంలో ఇదే రంగారెడ్డి కలెక్టరేట్లో డ్రా తీసి ఇచ్చినటువంటి చరిత్ర మాది. కాబట్టి ఇక మీదట ఈ శుద్ర పూజలు, ఈ అఘోర పూజల గురించి మాట్లాడితే నీ పరువే పోతుంది. ఇంట్లో మాది పోయేది ఏముండదు. మేము కోరుకునేదల్లా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, యువకులు సంతోషంగా ఉండాలని కోరుకుంటామే తప్ప మేము కొట్లాడడానికే సిద్ధంగా ఉన్నాం. శాపాలను పెట్టే అవసరం మాకేముంటుంది? కాబట్టి మీరు ఆ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చొని మీరు మాట్లాడడం మీకు తగదు. కావాలంటే మీ ఇంటికి వచ్చే పురోహితులు, గురువులు ఉంటారు కదా, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళని అడగండి ఒక ముఖ్యమంత్రి గారు ఆ భాష అట్లా మాట్లాడవచ్చా లేదా అని. సరే, పార్టీల రాజకీయాలలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతుంటారో అది సర్వసాధారణం. కానీ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోవాలి.